గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కరీంనగర్ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ భవనం ప్రారంభమై 3 నెలలు గడుస్తున్నా అతీగతి లేదు. వైద్యులు సహా ఇతర సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం నియమించకపోవడంతో సేవలు అందడం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. జనరల్ ఆసుపత్రికి వచ్చిన రోగులకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. కోట్లు వెచ్చించి నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ లక్ష్యం కలగానే మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు, అత్యవసర వైద్యం అవసరమైన గర్భిణులు, ఆరోగ్యం విషమంగా ఉన్న రోగులకు క్రిటికల్ కేర్ యూనిట్లో వైద్యం అందిస్తారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూలై 27న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా క్రిటికల్ కేర్ యూనిట్ను ప్రారంభించారు. జిల్లా ఆసుపత్రి ఆవరణలోనే క్రిటికల్ కేర్ భవనాన్ని పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 23.75 కోట్ల వ్యయంతో నిర్మించారు. 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఇక్కడ వైద్య సదుపాయాలు మాత్రం అందుబాటులో లేవు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది జేబు గుల్ల చేసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. రోజుకు ఒకరిద్దరైనా అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడికి వస్తుంటారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను సౌకర్యాలు లేకపోవడంతో వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. క్రిటికల్ కేర్ యూనిట్లో అనుభవజ్ఞులైన న్యూరో సర్జన్, న్యూరో ఫిజిషియన్, నెఫ్రాలజిస్ట్, కార్డియాలజీ వైద్య బృందంతో పాటు ఆర్థోపెడిక్ సర్జన్, అనస్థీషియా, జనరల్ సర్జన్లు ఉండాలి. కానీ ప్రస్తుతం జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్, అనస్థీషియా డాక్టర్లు ఇక్కడ కూడా సేవలు అందిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం నియమించకపోవడంతో 3 నెలలుగా భవనం ఖాళీగా ఉంటోంది. ఖాళీ ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్లో జనరల్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న రోగులకు ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. మంచి ఉద్దేశంతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ కోసం సిబ్బందిని నియమించి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో యాక్సిడెంట్లకు గురై చాలా మంది సింగరేణి నుంచి కావచ్చు, అట్లాగే మిగతా జిల్లాల నుంచి కావచ్చు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హాస్పిటల్ క్రిటికల్ కేర్ అంటేనే ఎప్పుడు చనిపోతారో తెలియనటువంటి పరిస్థితి అత్యవసర విభాగానికి సంబంధించింది. అలాంటి వాటిల్లో సిబ్బందిని కేటాయించకపోవడం అయితే ఇది చాలా సిగ్గుచేటు. వెంటనే డబ్బులు కేటాయించి బిల్డింగులు కట్టడం కాదు, దానికి సరిపడేటువంటి డాక్టర్ కానీ, సిబ్బందిని కానీ, అలాగే మిషనరీస్ని కానీ, టెక్నీషియన్స్ని కానీ వెంటనే కేటాయించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధాన సివిల్ హాస్పిటల్లో 24 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి క్రిటికల్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సిబ్బందిని నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఘోరంగా విఫలం చెందుతా ఉంది. ఇది పనిచేయకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు ఉటావుటిన ఈ యొక్క ఆసుపత్రికి వస్తే అక్కడ వైద్యులు లేక, సిబ్బంది లేక చాలా ఇబ్బందులు పడి ఈ ప్రాణాలు పోతున్నటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ దీన్ని పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క క్రిటికల్ కేర్లో ఏ విభాగాల్లో మన ఖాళీలు ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలి. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న వైద్య బృందంతో సేవలను అందిస్తున్నామని, ప్రత్యేక వైద్య సిబ్బంది నియామకానికి సంబంధించిన అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి తెలిపారు. మేము హైయర్ ఆఫీసర్స్కి దానికి కావాల్సిన స్టాఫ్ అది రాసినాం, వాళ్ళ దృష్టిలో ఉంచడం జరిగింది. ఆ స్టాఫ్ వస్తే ప్లస్ దాంట్లో న్యూరో సర్జన్స్ కానీ, కార్డియాలజీ, అక్కడ క్యాత్ ల్యాబ్ కూడా మేము స్పేస్ అయితే అలాట్ చేయడం జరిగింది. క్యాత్ ల్యాబ్ కూడా వస్తుంది మనకి. న్యూరో సర్జరీ ఇట్లాంటి క్రిటికల్ కేర్ గురించి ఇంకా స్టాఫ్ డాక్టర్స్ పెరిగితే మేము ఇంకా ఎక్కువ మెరుగైన సౌకర్యాలు పేషెంట్లకి ఇవ్వగలం. అది త్వరలో వస్తాయని మేము ఆశిస్తాం. క్రిటికల్ కేర్ అంటేనే 24 గంటలు వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పారామెడికల్ సిబ్బందినే షిఫ్టుల వారీగా సర్దుబాటు చేస్తున్నారు. అవసరమైన వైద్య నిపుణులు అందుబాటులోకి వస్తేనే క్రిటికల్ కేర్ యూనిట్ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది.